అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాసనసభలో సభ్యులు మాట్లాడుతున్న తీరుపై స్పందించేందుకు మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంకటరామరెడ్డి గారు, ఇదివరకే మీరు శాసనసభలో జరుగుతున్నటువంటి కామెంటరీ కానివ్వండి, వాటిపైన ఒకవైపు ఇప్పటికే మీరు బాహాటంగానే మాట్లాడి, ఇప్పుడు కూడా సభ్యుల తీరు చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏం లేదండి, ఎవరి ముఖం వాళ్ళు చూసుకొని ఆనందంగా ఉంటున్నారు. నేను స్మార్ట్ ఉన్నానే అనుకుంటాం, ఎవరైనా నా ముఖం నేను చూసుకొని అందంగా ఉన్నానే అనుకుంటాం. అట్లాగే ఎవరి పార్టీలో వాళ్ళు మేము కరెక్టే ఉన్నాము, కరెక్టే మాట్లాడుతున్నాము అనుకుంటున్నాం. మేము ప్రొటెక్ట్ చేస్తున్నామా లేకుంటే అటాక్ చేస్తున్నామా అనేది ఆలోచిస్తున్నారు. ఎంతసేపు మేము అటాక్ చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ అటాక్ చేసే ముందర అది ప్రజలకు అవసరమా కాదా అనేది ఆలోచించాలి. సపోజ్ మొన్నటి విషయం తీసుకుందాం. అక్క తమ్ముళ్ళమని మాట్లాడుకున్నారు సబితా ఇంద్రారెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, నన్నే టార్గెట్ చేస్తున్నావు అని ఆమె మాట్లాడింది. మొన్న మహేశ్వరంలో కూడా ఇట్లా నీ చేసిర్రని అన్నది. అని అంటే నిన్ను నేను కాంగ్రెస్లోకి తీసుకొచ్చినా అని ఈమె చెప్పింది. ఆయన ఏమన్నాడు, మా అక్క నన్ను తీసుకొచ్చింది, నేనున్నా, నీకెందుకు, నువ్వు వస్తే నీ పార్టీ నువ్వు బాగుపడతావు, పై స్థాయికి పోతావు, నువ్వు రా అని చెప్పింది మా అక్క సబిత అక్క అని చెప్పిండు. అక్క మంచిగానే, తమ్ముడు మంచిగానే. అక్క బయట వేరే పార్టీలకు పోయి మంత్రి అయింది. పార్టీలకు రమ్మన్నందుకు తమ్ముడు ముఖ్యమంత్రి అయిండు. అక్క మంత్రే 5 ఏళ్ళు ఉండే, తమ్ముడు ముఖ్యమంత్రి. ఇప్పుడు కొత్తగా ఎంపీగా 5 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఎవరికి నష్టమైంది? ఇలా అక్కకి నష్టమైందా, తమ్మునికి నష్టమైందా? మీ ఇద్దరు పంచాయతీ అసెంబ్లీకి తెచ్చి ఇద్దరు ఈఎంపుల లొల్లిలా 2 ఊర్లకు అగ్గిపడ్డట్టు మీ ఇద్దరి పంచాయతీ ఉంటే బయట పెట్టుకోండి, అసెంబ్లీలో పెట్టడం ఏంది? అక్కడే మొదలైంది. ఒక ముఖ్యమంత్రిగా మీరు అలాగే ఉన్నారు, ఒక మంత్రిగా చేసి సీనియర్ లెజిస్లేటివ్ ఉన్న మా సబితక్క గారు అట్లనే ఉన్నారు. ఇకపోతే కొత్తగా ఉన్నటువంటి 57 మంది ఉడుకు రక్తంతో ఉన్నారు. ఇక్కడోళ్ళు ఓరుతున్నారు, అక్కడోళ్ళు ఓరుతున్నారు, అక్కడోళ్ళు ఓరుతున్నారు అని ఇక్కడోళ్ళు ఓరుతున్నారు. లాస్ట్కి ఒరుకోవడము, అటాక్ చేయడం, ఓ అనుడు, అరచడు, సపట్లు కొట్టుడు, లొలిపెట్టుడు, డౌన్ అనుడు పోయి ఆఖరికి బూతుల దాకా వచ్చింది. లాస్ట్కు కొట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది. ఇది అసెంబ్లీ. సీనియర్ లెజిస్లేటివ్ అయినా దానం నాగేందర్ గారు ఆలోచించుకోవాలా, కొత్త లెజిస్లేటివ్ అయినా కౌశిక్ గారు ఆలోచించుకోవాలా, ఉన్నటువంటి అందరూ కూడా కేటీఆర్ గారు, అక్కడ ఉన్నటువంటి పల్లరాజేశ్వర రెడ్డి గారు పెద్దలు అందరూ వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇటు పక్కన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారు కానీ, అక్కడున్న పొంగులేటి గారు కానీ, సీతక్క గారు కానీ, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎంతసేపు మాదే కరెక్ట్ అనుకుంటే 10 ఏళ్ళు వాళ్ళు కరెక్ట్ అనుకున్నారు, కరెక్ట్ జాయలకు వచ్చారు. మీరు కరెక్ట్ అనుకుంటే మీరు కూడా కరెక్ట్ జాయిలకే వస్తారు. రాను సభలో ఒకవైపు వీడియోలు తీస్తూ వాటిని సభ్యుల యొక్క సోషల్ మీడియాలో వారికి సంబంధించి వాటి కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఆడపిల్లైన ఒక మంత్రి కావచ్చు, మీ సభ్యులకు సంబంధించి స్పీకర్ ఆగ్రహం వ్యక్తం. నిజంగానే ఫొటోస్ వీడియో సెషన్ సభలో జరుగుతుందా? ఎట్లా చూస్తారు దాన్ని? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అట్లా చేయరండి. ఎవరైనా ప్రతి ఒక్కడి ఇంట్లో భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది, బిడ్డ ఉంటుంది. ఇక వాళ్ళతో కూడా అలాగే ప్రవర్తిస్తాం అనుకున్నట్టే మూర్ఖులు అలా చేస్తారు. దానికి ఎవరేం చేస్తాడు? కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.